విశ్వనాథుని మందిరమునకు వెళ్ళాడు. ఆలయంలోనికి రాగానే మృకండునకు ఎక్కడ లేని ఆనందం కలిగినది. తన జన్మ తరించిననియు తను కైలాసమందున్నట్లు తలచి విశ్వేశ్వరుని భక్తి శ్రద్ధలతో ప్రార్థించాడు. ఈ విధముగా సకుటుంబంగా మృకండు కాశీ విశ్వేశ్వరుని ధ్యానించి ఒక లింగమును ప్రతిష్ఠించి దానికి మృకండేశ్వర మహాలింగమని నామకరణం చేసి దానికి ఎదురుగా తన భార్య పేరు మీద మరొక లింగాన్ని కూడా ప్రతిష్ఠించాడు. ఆ విధముగా 1 సంవత్సరం వరకు విశ్వేశ్వరుని సన్నిధానమందు గడిపాడు. ఒక దినము మృకండుని 3 తల్లులను పవిత్రముగా నదిలో స్నానం ఆచరించి విశ్వేశ్వరుని పూజించుచుండగా వెంటనే తెలివి తప్పి ప్రాణములు విడిచారు. మృకండు చాలా దుఃఖించాడు. విధిని ఎవ్వరూ తప్పించలేరు కదా. అయినను వారు 3 ఈశ్వరుని ధ్యానించుచునే ప్రాణములు విడిచారు. చనిపోయిన 3 తల్లులకు మృకండు యథావిధిగా దహన సంస్కారాలు కావించి మాతృ రుణమును తీర్చు